భారతదేశంలోకి వచ్చి ఎంతో సేవ చేసింది. ఆయన వచ్చే టైంకి కుష్ఠరోగుల పరిస్థితి ఏంటంటే, మన భారతదేశంలో ఒక కుష్ఠరోగం ఉన్నాడంటే ఊరి బయట పెట్టేవాడు. అప్పటికి వ్యాక్సిన్ లేదు, మందు లేదు. కుష్ఠరోగం ఉంటే నిర్దాక్షిణ్యంగా వెలేసేసేవారు. అలాంటి కుష్ఠరోగుల మధ్యకు వెళ్ళి ఆ పుళ్ళను కడుగుతూ, ఆ పుళ్ళలో పురుగు పట్టుంటే ఆ గాయాలు కడుగుతూ, వాళ్ళని హత్తుకొని కౌగిలించుకొని వారి గాయాలని కట్టి ఆ కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ ఒక్కని చేర్చుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించింది ఒక స్త్రీ. ప్రియులారా, ఆ నిరాధారులైనటువంటి అనాథలను చేరదీసి ఆహారం పెట్టింది. ఆమె దగ్గర తిండి లేకపోతే, డబ్బు లేకపోతే భిక్షాటన చేసిందండి. ఏం చేసింది? మన కడుపును పుట్టిన బిడ్డల కోసం మనం అడుక్కోము. ఎందుకంటే మనకు ఒక ఇది ఉంటుంది. కానీ మదర్ తెరెసా పెళ్లి చేసుకోకుండా వచ్చి అనాథలను చేరదీసి వాళ్ళకి అప్పుడప్పుడు ఆహారం లేకపోతే భిక్షాటన చేసి, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, కొంచెము డబ్బైన సాయం చేయండి, ఆహారమైన ఇవ్వండి అని భిక్షమెత్తి అనాథలను పోషించింది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ అంటే క్రీస్తుని బట్టి, వాక్యాన్ని బట్టి, క్రీస్తుని బట్టి ఆమె వెలిగింది, వెలిగించింది. అలాగే భిక్షమెత్తుకుంటూ ఒక అతని దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాచి, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, భిక్షమయ్యా అంటే కేకరుచి ఉమ్ము చేతి మీద ముఖం మీద ఊసాడట. చేతిలో ఊసాడట. అప్పుడు మనమైతే ఏమంటాం? గర్వించి బూతులు తిప్పి వస్తాం. ఆవిడేమందో తెలుసా? ఆ ముఖం మీద ఉమ్ముని తుడుచుకొని, చేతిలో ఉమ్ముని తుడుచుకొని, అయ్యా ఈ ఉమ్ము వేసింది నేను తీసుకుంటాయ్యా, నా పిల్లలు ఆకలితో ఉన్నారయ్యా, నీకు తోచినంత సహాయం చెయ్యండి. మనస్ఫూర్తిగా భిక్షం అడిగితే ఆ కఠినమైన వ్యక్తి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నాడట. ఇటువంటి వాళ్ళు ఉంటారా? క్రైస్తవులు అంటే ఇలాగుంటారా? యేసుని నమ్మిన వాళ్ళు ఇలాగుంటారా? ఇంతమంది మధ్య అవమానించి ఉమ్మి వేస్తే, ఇది నేను తీసుకుంటాను, ఈ ఉమ్మి నేను తీసుకుంటా, నా పిల్లలకు అన్నం పెట్టానదంటే ఇది కదా దేవుని ప్రేమ అంటే అని ఆ మనిషి మారు మనసు రక్షణ పొందుకున్నాడటండి. అలాగుంటది క్రీస్తు ప్రేమ. నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి, నక్షత్రములాగా క్రీస్తు యొద్దకు నీవు నడిపించాలి. కాబట్టి